ఇది నేను చెప్పట్లేదండి, చైల్డ్ సైకాలజీ చెప్పేస్తుంది. మీ పిల్లల యొక్క ప్రొడక్టివిటీ ఎలా పెంచాలి. సో రీల్ని త్వరగా సేవ్ చేసేసుకోండి అండ్ ఎవరికైతే ఇంపార్టెంటో వాళ్ళకి షేర్ కూడా చేయండి. అండ్ ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఫాలో చేయండి. సో పిల్లలు అందరికన్నా వెనకబడి ఉండటం, అసలు ఏమీ నేర్చుకోవడానికి ఇష్టం చూపించకపోవడం, ఏదైనా కొత్తది ట్రై చేద్దామంటే భయం వేసి నో నో వద్దు వద్దు అనడం. సో ఇట్లాంటివన్నీ వాళ్ళకి ధైర్యం లేక వస్తాయి. ఆ ధైర్యం ఎందుకు రాదు అంటే, ఎక్కడ నేనేనా తప్పు చేస్తే నా పేరెంట్స్ నన్ను ఏమన్నా అంటారేమో అని వాళ్ళకి భయం. సో ఫస్ట్ పేరెంట్స్ చేయాల్సింది ఏంటి అంటే, పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నాన్న నువ్వు ఏదైనా చెయ్యి, నువ్వు చేసి రిజల్ట్ నాకు అవసరం లేదు, నువ్వు ట్రై చేయటం నాకు ఇంపార్టెంట్. నువ్వు ట్రై చేస్తూ ఉంటే అది ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక రోజు నువ్వు గెలుస్తావు. కానీ నువ్వు అసలు ట్రై చేయకుండా ఉంటే వాట్ ఈస్ ద యూజ్, అసలు దానివల్ల యూజ్ ఏముంది. సో ఇట్లా వాళ్ళకి చెప్పండి. నువ్వు ఏది చేసినా నేను నిన్ను లవ్ చేస్తాను, నాకు నీ మీద ఇష్టమైతే పోదు, నువ్వు తప్పులు చేసినా నాకు నీ మీద ఇష్టమైతే పోదు. సో నువ్వు నీ కొత్త విషయాలు తెలుసుకో, కొత్త విషయాలు ట్రై చేయి, నువ్వు ఫోకస్ చేయి, ట్రై చేయకుండా ఉండకు. ఇట్లా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏదేమైనా మీరు వాళ్ళతో ఉంటారని. సెకండ్ థింగ్ ఏంటి అంటే, వాళ్ళు ఏదన్నా ఒక తప్పు చేస్తే వాళ్ళని 100 సార్లు దెప్పడం. నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు అప్పుడు అలా చేసావు, నువ్వు ఇప్పుడు అలా చేసావు అని దెప్పటం. దానివల్ల వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతారు. అండ్ ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్, వాళ్ళ మీద వాళ్ళకే విరక్తి రావడం, చిరాకి రావటం, ఎందుకులే నేను కొత్తవి ట్రై చేస్తే మళ్ళీ ఏమవుతుందో అనే భయం. ఇవన్నీ వాళ్ళ బ్రెయిన్ ని కన్ఫ్యూజ్ చేసేసి వాళ్ళని ఒక డల్లర్స్ కింద, లేజీ పీపుల్ కింద తయారు చేస్తుంది.